హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి స్మార్ట్ హోమ్. ఈరోజు మనం చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన బేబీ సొరకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పులుసు అన్నం, రాగి సంగటి, జొన్న రొట్టె, చపాతి ఇలా దేనికైనా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న లేత సొరకాయతో చేస్తే రుచి చాలా బాగుంటుంది. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బేబీ సొరకాయ 500 గ్రాములు, ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగినవి, 4 టమోటాలు, కొద్దిగా కరివేపాకు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు తగినంత, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, పల్లీలు కొన్ని. ఇప్పుడు సొరకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక చిన్న కప్పు పల్లీలను తీసుకొని బాగా లో ఫ్లేమ్ మీద వేపుకోవాలి. ఇలా వేపుకున్న పల్లీలను ఒక బౌల్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి. ఇలా చల్లారిన పల్లీలను మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒక బేబీ సొరకాయ తీసుకొని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. అలాగే ఒకటి మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 4 టమోటోలు తీసుకొని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక కడాయిలో నూనె వేసి వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి కాస్త ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసి ఇంకో 1 or 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటో పీసెస్ వేసి అలాగే కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసి టమోటోస్ మెత్తగా మగ్గేలా కుక్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బేబీ సొరకాయ ముక్కలు వేసి మసాలా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత సొరకాయ ముక్కలు ఉడకడం కోసం తగినన్ని వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా బేబీ సొరకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు బేబీ సొరకాయ బెనిఫిట్స్ తెలుసుకుందాం. బేబీ సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. తక్కువ కేలరీస్ ఉండటం వల్ల బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సొరకాయ ముక్కలు ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ వేసి బాగా కలిపి ఇంకో 1 మినిట్ కుక్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి బేబీ సొరకాయ పులుసును వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని తింటే మంచి రుచి వస్తుందండి. మా బేబీ సొరకాయ పులుసు రెసిపీ మీకు నచ్చితే వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సంప్రదాయ తెలుగు వంటకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. భార్గవి స్మార్ట్ హోమ్.